నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర ఉండేటువంటి టీ బ్రిడ్జ్ ఇది ఇటీవల కాలంలో మరమ్మతులకు గురైంది. అయితే ఈ మరమ్మతులు చేపట్టి ఉన్నారు. దాదాపుగా పని పూర్తయిపోయిందనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో పని అయితే పూర్తయిపోయింది. ఇంకా కొన్ని దగ్గరలో మాత్రం పాదచారులు వెళ్ళేటువంటి మార్గంలో కొంత డ్యామేజ్ అయితే ఉంది. మిగతా పని అయితే పూర్తయిపోయింది. మరి ఈ డ్యామేజ్ని మాత్రం ఇక్కడ ఎందుకు వదిలేశారనేది అయితే అర్థం కాలేదు నాకు. సో ఒకసారి బ్రిడ్జ్ చూద్దామని అక్కడికి వెళ్ళాను. బ్రిడ్జ్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. నాకు తెలిసి దాదాపు ఒక 2-3 రోజుల్లో దీన్ని వదిలేటువంటి అవకాశం ఉంది. ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల లారీలన్నీ కూడా కోవూరు పై నుంచి వదిలేస్తున్నారు. సో కోవూరులో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా స్టౌబిడి కాలనీ నుంచి బుచ్చికి వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువగా భారీ వాహనాలు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ వన్స్ రెడీ అయిపోతే మాత్రం ఈ ప్రాబ్లం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బ్రిడ్జ్ అయితే దాదాపుగా పూర్తయిపోయిందని చెప్పొచ్చు. మనకైతే విజువల్స్లో కనిపిస్తుంది కాబట్టి బ్రిడ్జ్ అయితే దాదాపుగా రెడీ అయిపోయింది. నాకు తెలిసి ఓ 2-3 రోజుల్లో దీన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఓపెన్ అయితే మాత్రం కోవూరు వాళ్ళకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. నెల్లూరు జిల్లా కోవూరు దగ్గర ఉండేటువంటి టీ బ్రిడ్జ్ ఇది ఇటీవల కాలంలో మరమ్మతులకు గురైంది. అయితే ఈ మరమ్మతులు చేపట్టి ఉన్నారు. దాదాపుగా పని పూర్తయిపోయిందనమాట. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా. సో పని అయితే పూర్తయిపోయింది. ఇంకా కొన్ని దగ్గరలో మాత్రం పాదచారులు వెళ్ళేటువంటి మార్గంలో కొంత డ్యామేజ్ అయితే ఉంది. మిగతా పని అయితే పూర్తయిపోయింది. మరి ఈ డ్యామేజ్ని మాత్రం ఇక్కడ ఎందుకు వదిలేశారనేది అయితే అర్థం కాలేదు నాకు. సో ఒకసారి బ్రిడ్జ్ చూద్దామని అక్కడికి వెళ్ళాను. బ్రిడ్జ్ అయితే పూర్తిగా రెడీ అయిపోయింది. నాకు తెలిసి దాదాపు ఒక 2-3 రోజుల్లో దీన్ని వదిలేటువంటి అవకాశం ఉంది. ఈ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల లారీలన్నీ కూడా కోవూరు పై నుంచి వదిలేస్తున్నారు. సో కోవూరులో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదేవిధంగా స్టౌబిడి కాలనీ నుంచి బుచ్చికి వెళ్తూ ఉండడం వల్ల ఏంటంటే అక్కడ ఎక్కువగా భారీ వాహనాలు రావడం వల్ల చాలా ఇబ్బందికరంగా మారినటువంటి పరిస్థితి. ఈ బ్రిడ్జ్ వన్స్ రెడీ అయిపోతే మాత్రం ఈ ప్రాబ్లం నుంచి దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. సో బ్రిడ్జ్ అయితే దాదాపుగా పూర్తయిపోయిందని చెప్పొచ్చు. మనకైతే విజువల్స్లో కనిపిస్తుంది కాబట్టి బ్రిడ్జ్ అయితే దాదాపుగా రెడీ అయిపోయింది. నాకు తెలిసి ఓ 2-3 రోజుల్లో దీన్ని ఓపెన్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఇది ఓపెన్ అయితే మాత్రం కోవూరు వాళ్ళకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు.